బీపీటీ ఎంఎల్టీ అనస్థీషియా కార్డియాలజీ రేడియాలజీ కోర్స్ ఏదైనా సొల్యూషన్ ఒకటే అరోరా యూనివర్సిటీ ఉప్పల్ హైదరాబాద్. ఎఫ్సెట్ ఆర్ నీట్ లో ర్యాంక్ రాక ఎంబీబీఎస్ చేయలేకపోతున్నాము అని బాధపడుతుంటే అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే అలీడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ అని చెప్పేసి ఎంబీబీఎస్ కంటే ఎక్కువగా ఫీచర్ ఉంది. ఈ బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, బీఎస్సీ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, బీఎస్సీ అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, బీఎస్సీ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్, అలాగే డాక్టర్ కోర్స్ ఒకటి బీపీటీ అని ఉంది మేడం, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. దాంట్లోనే మాస్టర్స్ డిగ్రీ కూడా ఉంది, మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ. సో మీరు చెప్పిన ఇవన్నీ కోర్సెస్ చేయాలి అంటే ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ కావాలి మేడం. జాబ్ ఆపర్చునిటీస్ బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఈ చేత సర్టిఫికేట్ పట్టుకుంటే ఈ చేత జాబ్ ఉంటుంది మన స్టూడెంట్స్. ఇండియాలోనే కాదు అబ్రాడ్లో కూడా మంచి అవకాశాలు. మీకు ఎంబీబీఎస్ చేసినా కూడా మళ్ళీ 3 years పీజీ చదవాలి. మళ్ళీ పోస్ట్ డాక్టరేట్ తర్వాత చేయాలంటే కన్నా డిఎం చేయాలంటే మళ్ళీ 3 years చదవాలి. కాబట్టి టోటల్గా స్టూడెంట్స్కి 12 ఏళ్ళు పడుతుంది. 4 yearsలో క్యాండిడేట్ సెటిల్ అయిపోవచ్చు. మా దగ్గర ఏంటంటే ప్రతి ఇయర్లో ఒక ప్రాజెక్ట్ చేపిస్తాము. ఫైనల్ ఇయర్లో అయితే 1 year మొత్తం హాస్పిటల్లోనే ఉంటుంది. ఇంకా మెరిట్ స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నాం మేడం. 2 crores వరకు మన అరోరా ఫౌండేషన్ తరఫున మెరిట్ స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఫ్రీ సీట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. ఎఫ్సెట్ ఆర్ నీట్ లో ర్యాంక్ రాక ఎంబీబీఎస్ చేయలేకపోతున్నాము అని బాధపడుతుంటే అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. అంతకు మించిన బెస్ట్ ఆల్టర్నేటివ్ కోర్సెస్ ఉన్నాయి. అలాగే 100% జాబ్స్ వస్తాయి. దాంతోపాటు ఇంటర్నేషనల్లీ కూడా వాళ్ళకు ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హైయెస్ట్ ప్యాకేజెస్ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ, కోర్సెస్ ఎక్కడ, ఏంటి, ఎలా జాయిన్ అవ్వాలి, డీటెయిల్స్ తెలుసుకుందాం. మనతో పాటు జాయిన్ అవబోతున్నారు అరోరా యూనివర్సిటీ నుండి డాక్టర్ కేఏ ఆకాష్ గారు, డైరెక్టర్ స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్. సో ఈ యూనివర్సిటీ మనకు ఉప్పల్లో ఉంది. ఆ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. హలో సార్. ఎస్. సో సార్, బైపీసీ తీసుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ ఆల్మోస్ట్ అందరూ కూడా ఎంబీబీఎస్ చేయాలి, డాక్టర్ అవ్వాలి అన్న ఎయిమ్తోనే స్టార్ట్ చేస్తారు. బట్ అగైన్ చాలా మంది సీట్ సంపాదించలేక డిఫరెంట్ వైపు వెళ్తూ ఉంటారు కదా. సో మీరు కూడా చాలా చక్కగా వాళ్ళకి ఆల్టర్నేటివ్ కోర్సెస్ గురించి ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏం చెప్తారు సార్? ఎంబీబీఎస్ రాలేదు వాళ్ళకి, ఆల్టర్నేటివ్ కోర్సెస్ అంటే ఏమున్నాయి బెస్ట్? ఎంబీబీఎస్ రాలేదని చెప్పేసి ఏం బాధపడాల్సిన అవసరం లేదు మేడం. దానికి మించిన కోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు. పాతకాలంలో అంటే ఓన్లీ ఎంబీబీఎస్, బీడీఎస్, బీబీఎస్సీ, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ ఇవి పోయేవారు అనమాట, ఆల్టర్నేట్ కోర్సెస్. ఇప్పుడు కొత్తగా ఏంటంటే అలీడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ అని చెప్పేసి ఎంబీబీఎస్ కంటే ఎక్కువగా ఫీచర్ ఉంది మేడం. వీళ్ళు కూడా ఏంటంటే బీఎస్సీ తర్వాత ఎంఎస్సీ చేయొచ్చు, ఎంఎస్సీ చేసి పిహెచ్డి చేయొచ్చు. పిహెచ్డి చేసిన తర్వాత డాక్టరేట్ అవుతారు. డాక్టరేట్ అవి ఎంబీబీఎస్ స్టూడెంట్స్కే వీళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా వెళ్ళొచ్చు అనమాట. అంత ఫీచర్ ఉంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన కోర్సులు ఏంటంటే ఇప్పుడు బాగా డిమాండ్ ఉండే కోర్సెస్ మన అరోరా యూనివర్సిటీ ఉప్పల్లో స్టార్ట్ చేస్తాం మేడం. ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ అయినాయి. ఈ బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, బీఎస్సీ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, బీఎస్సీ అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, బీఎస్సీ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ అనేటివి అన్ని బీఎస్సీ కోర్సెస్లో ఉన్నాయి మేడం. అలాగే డాక్టర్ కోర్స్ ఒకటి బీపీటీ అని ఉంది మేడం, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. దాంట్లోనే మాస్టర్స్ డిగ్రీ కూడా ఉంది, మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఈ కోర్సెస్ చేస్తే అద్భుతమైన ఫీచర్ ఉంది. ఇండియాలోనే కాదు అబ్రాడ్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. సో మీరు చెప్పిన ఇవన్నీ కోర్సెస్ చేయాలి అంటే ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంటుంది సార్? ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ కావాలి మేడం. 45% ఉంటే చాలు స్టూడెంట్కి. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కేటగిరీకి అయితే కానీ 40% ఉన్నా సరిపోతుంది అనమాట. అలాగే బైపీసీతో పాటు ఫారెన్సిక్ సైన్స్ వచ్చేసి బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ ఎంపీసీ వాళ్ళు కూడా చేయొచ్చు మేడం. అలాగే వొకేషనల్ అని ఉంది ఇంటర్మీడియట్ వొకేషనల్ పాస్ అయిన స్టూడెంట్స్ కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి మేడం, పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి. డిప్లొమా చేసిన తర్వాత కూడా మన దగ్గర అరోరా యూనివర్సిటీలో బీఎస్సీ జాయిన్ కావచ్చు. కాబట్టి ఇన్ని అవకాశాలు ఉన్నాయి. స్టూడెంట్స్ సద్వినియోగం చేసుకుని బాగా చదవాలి, కష్టపడి చదివితే దేంట్లో అయినా ఫ్యూచర్ ఉంటుంది. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అనే కాదు, బాధపడాల్సిన ఏం అవసరం లేదు. మా దగ్గరికి వస్తే చక్కగా గైడెన్స్ ఇస్తాము. స్టూడెంట్కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. బట్ నిజంగానే మీరు చెప్తుంటే బైపీసీ చేసిన వాళ్ళు చాలా మంది ఎంబీబీఎస్ రాక మళ్ళీ లాంగ్ టర్మ్ టైం చాలా తీసుకుంటారు. వేస్ట్ మేడం, అనవసరం. అంత వేస్ట్. ఇన్ని కోర్సెస్ ఉన్నాయా అని అనిపిస్తుంది. ఎస్ మేడం, చాలా మంచి కోర్సెస్ ఉన్నాయి. ఇంతవరకు కోవిడ్ వరకు అలీడ్ హెల్త్ సైన్సెస్ గురించి ఎవరికి తెలియదు మేడం. కోవిడ్ తర్వాత చాలా పాపులారిటీ వచ్చింది. అలాగే వీళ్ళు ఆన్ పార్ విత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సంపాదిస్తున్నారు. $90,000 వీళ్ళకు ఉంటే యుఎస్ఏలో $95,000 to $96,000 మన అలీడ్ హెల్త్ సైన్స్ చేసిన వాళ్ళు సంపాదిస్తున్నారు యుఎస్ఏలో.
సో ఇప్పుడిప్పుడే జనాలకి తెలుస్తుంది, అవగాహన వస్తుంది కాబట్టి ఎస్ మేడం. ఫస్ట్ డౌట్, దీనిలో స్కోప్ ఉంటుందా, కెరియర్ ఎలా ఉంటుంది, జాబ్ ఆపర్చునిటీస్ బాగుంటాయని చాలా అనుకుంటూ బాగుంది, ఉంటారు. చాలా బాగుంది. 100% జాబ్ గ్యారంటీ మేడం. ఈ చేత్తో సర్టిఫికేట్ పట్టుకుంటే ఈ చేత్తో జాబ్ ఉంటుంది మన స్టూడెంట్స్కి. అట్లా 100% జాబ్ ఉంటుంది. దేంట్లో మీరు ఎంబీబీఎస్ చేసినా కూడా సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకోవాలి, మళ్ళీ వాళ్ళకి ప్రాక్టీస్ జరుగుతుందా లేదా తెలియాలి. మనందరం మీకు తెలిసిందే ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ మినిమం ఎండీ లేని మనం ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర కూడా ఎవరు పోవడం లేదు. కాబట్టి దాంట్లో మళ్ళీ 3 ఏళ్ళు కష్టపడి చదవాలి, దానికి మళ్ళీ సీట్ రావాలంటే మళ్ళీ 2 ఏళ్ళు కష్టపడి చదవాలి, మెడిసిన్ 6 ఏళ్ళు చదవాలి, మళ్ళీ పీజీకి 2 ఏళ్ళు ప్రిపేర్ కావాలి, మళ్ళీ 3 ఇయర్స్ పీజీ చదవాలి, మళ్ళీ పోస్ట్ డాక్టరేట్ తర్వాత చేయాలంటే కన్నా డిఎం చేయాలంటే మళ్ళీ 3 ఇయర్స్ చదవాలి. కాబట్టి టోటల్గా స్టూడెంట్స్కి 12 ఏళ్ళు పడుతుంది మేడం రెగ్యులర్గా చదివితే. మధ్యలో బ్రేక్ పడి మళ్ళీ ప్రిపరేషన్ అంటే 15 to 16 ఇయర్స్ చదువు. ఇది అమ్మాయిలకైతే ఇంకా చాలా భారంగా మారుతుంది. 35 ఇయర్స్ వచ్చేస్తాయి మేడం కోర్స్ అయిపోయే లోపల. సో మీరు చెప్పిన ఈ కోర్సెస్ అయితే 4 ఇయర్స్లో అయిపోతాయి మేడం. 4 ఇయర్స్లో క్యాండిడేట్ సెటిల్ అయిపోవచ్చు. యా. అండ్ గర్ల్స్కి బాగుంటుందా సార్ ఇది? చాలా బాగుంటుంది మేడం. ఎక్కువ మన దగ్గర గర్ల్స్ స్టూడెంట్సే జాయిన్ అవుతున్నారు. ఈవెన్ మీరు ఆశ్చర్యపడతారు, ఫారెన్సిక్ సైన్స్ అంటే మామూలుగా దాంట్లో క్రైమ్ ఇన్వెస్టిగేషను, ఈ సిఐడి డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, సిబిఐ ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. మా దగ్గర ఫారెన్సిక్ సైన్స్లో 80% స్టూడెంట్స్ గర్ల్సే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు గర్ల్స్ కూడా ఛాలెంజింగ్ క్యారియర్కు ఇష్టపడుతున్నారు. ట్రూ. యా. అండ్ ప్రతి ఒక్క కోర్స్ గురించి మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా సార్, అయితే దీనికి స్పెసిఫిక్గా చెప్తారా జాబ్ ఆపర్చునిటీస్ ఏముంటాయి, ఏ వేలో వాళ్ళు వెళ్ళాలి అని చెప్పి? యా. ఇప్పుడు బీఎస్సీ ఎంఎల్టీ తీసుకుంటే బీఎస్సీ ఎంఎల్టీకి ముఖ్యంగా డయాగ్నోస్టిక్ సెంటర్స్లో ఉంటాయి మేడం. ప్రతి డయాగ్నోస్టిక్ సెంటర్లో ప్రతి హాస్పిటల్లో ఉంటుందన్నమాట డయాగ్నోస్టిక్ సెంటర్ అనేది. మనం డాక్టర్ దగ్గరికి పోతూనే ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ రాయ డాక్టర్, టెస్ట్ రాపించుకొని రాకుండా అని చెప్పేసి పంపిస్తాడు. టెస్ట్ రాపించుకొని పంపిస్తే మనం ల్యాబ్కి పోవాలా, మనము టెస్ట్ చేయాలి, తర్వాత వేయాలి. మనం ఏమనుకుంటాం డాక్టర్ డబ్బులు తీసుకుంటున్నారు ఎక్కువ, టెస్ట్ రాస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే డిసీజెస్ వింతగా ఉంటున్నాయి. మీరు చూస్తున్నారు, మామూలుగానే పోతూ ఉంటారు, జనరల్గా మామూలుగా నడుస్తూనే ఉంటారు, స్పీచ్ ఇస్తూనే ఉంటారు, సడన్గా పడిపోతున్నారు. ఏమంటే హార్ట్ అటాక్. 25 ఇయర్స్ వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది, 30 ఇయర్స్ వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది. వింతగా జబ్బులు ఉన్నాయి, వింతగా ఈ రోగాలు ఉన్నాయి. కాబట్టి డాక్టర్స్ కూడా కనుక్కోలేని పరిస్థితి. ముందు ఏంటంటే నాడి పట్టుకొని చూసేవారు డాక్టరు, ఏ జబ్బు అనేది చెప్పేవారు. కాబట్టి ఇప్పుడు డిసీజ్ డయాగ్నోస్టిక్ లేనిది డాక్టర్ ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి డయాగ్నోస్టిక్ సెంటర్లు అయితే ఏవి ప్రతి హాస్పిటల్లోనూ, ప్రతి నర్సింగ్ హోమ్లోనూ బీఎస్సీ వాళ్ళకి, ఎంఎల్టీ వాళ్ళకి జాబ్స్ ఉంటాయి మేడం. అట్లే కార్డియోవాస్కులర్ టెక్నాలజీ ఇప్పుడే నేను చెప్పినట్టు ప్రతి ఒక్కరికి హార్ట్ అటాక్ వస్తుంది. కాబట్టి మనకు కొద్దిగా ఇక్కడ నొప్పి అంటూనే మామూలు మజల్ పెయిన్ వలన కూడా నొప్పి వస్తుంది మేడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండడం వలన కూడా నొప్పి వస్తుంది. నొప్పి వస్తుంది మనకు హార్ట్ అటాక్ ఏమో అని చెప్పేసి భయపడి డాక్టర్ దగ్గరికి పోతాం. కాబట్టి ఈ హార్ట్ అటాక్లో ప్రతి ఒక్కరు ఈసీజీ తీపించుకోవడము, ఎకో చేయించుకోవడము, ఈ కార్డియాక్ టెస్ట్లు చేయించుకోవడం ఎక్కువైపోయింది. కాబట్టి కార్డియోవాస్కులర్ టెక్నాలజిస్టులకు కూడా విపరీతమైన డిమాండ్ వచ్చింది. అట్లే కార్డియాక్ కేర్ స్పెషలిస్టులకు కూడా పోవచ్చు మనం. బీఎస్సీ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ చేస్తే ఇప్పుడు హార్ట్ ఆపరేషన్ చేసిన ముందు ఈ కార్డియోవాస్కులర్ టెక్నాలజిస్ట్ మొత్తం హార్ట్ ఆపరేషన్స్కి ఏవైతే పరికరాలు అవసరమో ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, పేషెంట్ రెడీ చేయడము, పేషెంట్కి కౌన్సిలింగ్ ఇవ్వడము, పేషెంట్కి ఒకవేళ మనం స్టంట్ వేయాల్సి ఉంటే వాళ్ళకి ముందుగానే ప్రిపేర్ చేయడము, ఇవన్నీ వీళ్ళు చేస్తారు. డాక్టర్ వచ్చి ఓన్లీ ఆపరేషన్ చేస్తారు. పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా ఈ కార్డియోవాస్కులర్ టెక్నాలజిస్టులు తీసుకుంటారు. కాబట్టి ప్రతి హాస్పిటల్లోనూ ఎక్కడ హార్ట్ క్లినిక్స్ ఉన్నాయో, హార్ట్ చెస్ట్ హాస్పిటల్ డాక్టర్ ఉన్నారో వాళ్ళకి వీళ్ళు ఖచ్చితంగా ఒక్కొక్క డాక్టర్ 2-3 కార్డియోవాస్కులర్ టెక్నాలజీలు అవసరమవుతాయి. తర్వాత మనము నెక్స్ట్ వచ్చేసి రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ. అట్లే మనం ఎక్స్రే చూస్తున్నాము, ఈసీజీ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఇవన్నీ చేయాలంటే సిటీ స్కాను, ఇవన్నీ చేయాలంటే కూడా మనకు రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ స్పెషలిస్ట్ కావాలి. అలాగే మనము ఇప్పుడు అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. ఇప్పుడు అనస్థీషియా ప్రతి ఒక్క ఆపరేషన్ థియేటర్ నేను చెప్పాను కదా, ప్రతి చోట ఆపరేషన్ థియేటర్ అనేది ఉంటుంది. ఆపరేషన్ చేయింది హాస్పిటల్ ఉండదు టోటల్గా. కాబట్టి ఆపరేషన్ థియేటర్ టెక్నాలజిస్టులు అనేవాళ్ళు ప్రతి డాక్టర్కు 1-4 అవసరం అవుతారు. ఎట్లయితే నర్స్ అవసరమో అట్లా ఆపరేషన్ థియేటర్ టెక్నాలజిస్టులు కూడా ఓటీ థియేటర్ రెడీ చేయడం కానీ మొత్తం ఆపరేషన్ థియేటర్లో వీళ్ళు మొత్తము ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా ఉన్నారు. పోస్ట్ ఆపరేటివ్ కేర్ గురించి కూడా వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్. ఇంతకుముందు నేను చెప్పినట్లు డిసీజ్ ఇప్పుడు అయిపోయి చనిపోయిన వాళ్లకు ఏదన్నా టెస్ట్ చేయడం, ఎప్పుడు చనిపోయినాడు, ఎంత గంటల ముందు చనిపోయాడు, ఎవిడెన్సెస్ ఏమన్నా ఉన్నాయా, ఫింగర్ ప్రింట్స్, ఇవన్నీ సేకరించడానికి ఫారెన్సిక్ వాళ్ళకి కావాలి. ఇంకా పోతే మిగిలిన కోర్సు బీపీటీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఈ ఫిజియోథెరపీ ఏంటంటే ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, హార్ట్ సర్జరీ అయింది, హార్ట్ సర్జరీ తర్వాత మనం ఇంట్లో తిన్నగా కూర్చొని ఏదంటే అది తిని
ఉండి ఎక్సర్సైజ్ చేయకపోతే మళ్ళీ హార్ట్ అటాక్ ప్రాబ్లం వస్తుంది, వస్తుంది. అవును. మళ్ళీ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఎట్లా ఎక్సర్సైజ్ చేయాలి, ఎట్లా ఫిజియోథెరపీ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఫిజియోథెరపిస్ట్ చేసుకుంటారు. అట్లే ఈ కీళ్ళ నొప్పులు ఇవన్నీ ఉన్నాయి కదా, పెయిన్ క్లినిక్స్, ఆర్థోపెడిక్ డాక్టర్స్ కూడా ఫిజియోథెరపిస్టులు అవసరమవుతారు. కాబట్టి ఫిజియోథెరపీకి కూడా ఇవన్నీ నేను చెప్పిన కోర్సులన్నీ కూడా మనం అనునిత్యము ఉండే దీంట్లో రొటీన్గా వీళ్ళందరూ కూడా అవసరమవుతాడు. ఒక్కొక్క హాస్పిటల్లో మినిమము 15 to 20 మెంబర్స్ హలీడ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు ఉంటారు. 4 డాక్టర్లు ఉంటే వీళ్ళు 20 మెంబర్స్ దాకా ఉంటారు. కాబట్టి వీళ్ళ అవసరం చాలా ఉంది. సో ఓన్లీ ఎంబీబీఎస్ చేయాలి అని చెప్పేసి ఆ వేలో కాకుండా ఏదైనా ఆల్టర్నేటివ్ కోర్సెస్ చేయాలి అనుకుంటే మనకు అరోరా 100% యూనివర్సిటీ అనేది చాలా బెస్ట్ గా కనిపిస్తుంది. వాళ్ళు రీసెంట్ గా స్టార్ట్ చేశారు కదా. ఎస్ మేడం. ఓకే, సో ఏంటి సార్ స్పెషాలిటీ అంటే ఏం చెప్తారు మీరు? అరోరా యూనివర్సిటీ ఫస్ట్ స్పెషాలిటీ వచ్చేసి వీటిలో వచ్చేసి ఎవాల్యుయేషన్ మెథడ్ ఉంటాయి మేడం. అరోరా యూనివర్సిటీలో ఎగ్జామ్స్ ఉండవు. మనం మామూలుగా పరీక్షలో ఏం చేస్తామంటే 3 hours ఎగ్జామ్ పెడతాం. ఫైనల్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది. 3 hours ఎగ్జామ్లో స్టూడెంట్ ఏం చేస్తాడంటే ముందంతా చదవడు. వాడు ఏం చేస్తాడంటే ఎగ్జామ్ అప్పుడు మనం చూస్తున్నాం, మన స్టూడెంట్స్ని మన పిల్లల్ని కూడా చూస్తున్నాం. ఎగ్జామ్ అనగా ఆ నైట్ అంతా చదువుతాడు టోటల్గా, ముందు ఏమి చదవడు. ఆ నైట్ అంతా చదువుతాడు, టోటల్గా పోతాడు, అక్కడ ఏదో రాసేస్తాడు. తర్వాత అడిగితే మన బ్రెయిన్లో ఏముండదు, మొత్తం మర్చిపోతాడు. కాబట్టి అట్లా మనం ఇంటర్వ్యూకి పోయినా కూడా చూస్తే ఏంటంటే ఆ ఇంటర్వ్యూకి కూడా టెన్షన్గా ప్రిపేర్ అవుతారు, ఇంటర్వ్యూ ఇస్తారని మళ్ళీ మర్చిపోతారు. అట్లా అయిపోయింది మేడం. కాబట్టి మన అరోరా యూనివర్సిటీలో ఏం చేసామంటే మొత్తం ఈ సిస్టమ్ వచ్చేసి యూఎస్ యూకేలో ఉంది మేడం. ఇప్పుడు ఎవాల్యుయేషన్ మెథడ్ అంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, మనం చేస్తూ చదువుకోవడం ప్రతి ఒక్కటి. అంటే మనం చూస్తూ కంటే కూడా చూస్తూ చేస్తూ చదువుకోవడం అన్నమాట. ప్రతి ఒక్కటి వాళ్ళకి ప్రాక్టికల్ ప్రాబ్లం ఇస్తాం, ఆ ప్రాబ్లం వాళ్ళే సాల్వ్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం కార్పొరేట్ కాలేజ్ చూస్తున్నాం, మొత్తం నోట్స్ ఇచ్చేస్తారు, బై హార్ట్ చేసేసి మొత్తం కొట్టేస్తారు. ఇప్పుడు మీరు విన్నట్టయితే ఐఐటీలో పోయారు, ఐఐటీలో మన స్టూడెంట్స్ పోతే దాదాపు 50 మందిని వాళ్ళు ఎనికి పంపించేశారు. ఏమంటే వాళ్ళకి ఏం నాలెడ్జ్ లేదు, అంత బై హార్ట్, అంత మ్యాథ్స్ ఇవన్నీ బైలాస్ ఇవన్నీ కూడా బై హార్ట్ చేసేసి రాసేసినారు. అక్కడికి పోతే మనకు ఐఐటీస్లో ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఉంటుంది. అంటే మనము చేస్తూ ఇది నేర్చుకోవాలన్నమాట అక్కడ. కాబట్టి ఈ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటారు దీన్ని. ఈ ప్రతి ఒక్క సెమిస్టర్లో మన అరోరా యూనివర్సిటీలో ఏంటంటే ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి మేడం. ప్రతి ఎండ్లో మనం ఏంటంటే ప్రతి ఇయర్లో ఒక 3 నెలలు వచ్చేసి మేము హాస్పిటల్ కూడా పంపిస్తాం. మిగతా యూనివర్సిటీలో ఏం చేస్తారంటే ఓన్లీ ఫైనల్ ఇయర్లోనే హాస్పిటల్ పంపించి ఇంటర్న్షిప్ అంటారు. అంటే 3 ఏళ్ళు పంపిరు అనమాట. టోటల్ 4 ఏళ్ల కోర్స్ ఇది. మా దగ్గర ఏంటంటే ప్రతి ఇయర్లో ఒక ప్రాజెక్ట్ చేపిస్తాము. ఫైనల్ ఇయర్లో అయితే 1 year మొత్తం హాస్పిటల్లోనే ఉంటాడు స్టూడెంట్. అంటే వానికి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ వస్తుంది, టోటల్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది, బయటకు వస్తుంది, లైవ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. బయటకు వస్తానే మామూలుగా ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా బయట ఇంటర్న్షిప్ వస్తూనే వాళ్ళు కాంపౌండర్స్ పైన ఆధారపడతా ఉంటారు అన్నమాట. మామూలుగా ఇంజెక్షన్ ఐబీ వేయాలంటే కూడా వేయలేరు. కాబట్టి మన స్టూడెంట్స్ ఏంటంటే అరోరా యూనివర్సిటీలో ఫస్ట్ సెమిస్టర్ నుంచి వాళ్ళకి ప్రాక్టికల్స్ నేర్పిస్తాం. కాబట్టి 100% మా స్టూడెంట్స్ సక్సెస్ రేటు ప్రాక్టికల్గా ఎక్కువ ఉంటుంది. బట్ నిజంగా ఇది వెరీ గ్రేట్ ఇనిషియేటివ్ సార్. ఎందుకంటే సైన్సెస్ రిలేటెడ్ ఏదున్నా కూడా ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఉంటుంది, రీసెర్చ్ ఓరియంటెడ్ అంతా. ట్రూ. అండ్ ఆల్సో ఎక్స్పెరిమెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ల్యాబ్స్ అన్ని కూడా ఎలా ఉంటాయి? ల్యాబ్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి మేడం. టోటల్గా అల్ట్రా మోడర్న్ ల్యాబ్స్ ఉన్నాయి. టోటల్ ల్యాబ్స్ కానీ ప్రతి ఒక్కటి అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ప్యాథాలజీ, ఈ మైక్రోబయాలజీ, ఈ ఫార్మకాలజీ, ఇవన్నీ ల్యాబ్స్ ఉన్నాయి మేడం. ఆన్ పార్ విత్ మన దగ్గర ఇంజనీరింగ్ కూడా ఉంది. ఇంజనీరింగ్తో పాటు ధీటుగా ఈ మెడికల్ స్టూడెంట్స్ స్టాండర్డ్స్లో ల్యాబ్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, సో ఈ ఎలిట్ సైన్సెస్ అన్ని చెప్పారు కదా, దాంట్లో ఎక్కువగా స్టూడెంట్స్ ఏ కోర్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు? ఎవరు జాయిన్ అవుతారు ఎక్కువగా? నేను చెప్పినట్టు మేడం ఈ కోర్సెస్ అన్నిటికీ డిమాండ్ ఉంది, కానీ మన చాయిస్ ఇప్పుడు ఎంఎల్టీ అంటే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, డయాగ్నోస్టిక్ సెంటర్లో పోవాలనుకోండి ఎంఎల్టీ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే రేడియాలజీ అనుకోండి, ఇప్పుడు రేడియాలజీ అంటే ఇప్పుడు ఎక్స్రేస్ ఇవన్నీ దాంట్లో తీయాలన్నట్టు ఒక్కొక్క టేస్ట్ని బట్టి ఉంటుంది. అన్ని కోర్సెస్ బాగానే ఉంటాయి మేడం. కానీ ఇప్పుడు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేది వచ్చి అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ స్టూడెంట్స్ బాగా ఆఫర్ చేస్తున్నారు. అమ్మాయిలు అయితే ఫోరెన్సిక్ సైన్స్ ఎక్కువ ఆఫర్ చేస్తారు. ఛాలెంజింగ్గా ఉంటుంది కాబట్టి అమ్మాయిలు ఎక్కువ చేస్తున్నారు. అన్ని కోర్సెస్ బాగుంటాయి మేడం. ఓకే, అయితే నార్మల్ ఎంబీబీఎస్ అనుకోండి, నీట్ కానీ ఎప్సెట్ కానీ కావాలి. సో దీనికి అవసరమా? దీనికి అవసరం లేదు మేడం. ఓన్లీ మెరిట్ బేసిస్తో చేస్తే సరిపోతుంది. ఓకే,
ఓకే. ఇంకా మెరిట్ స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నాం మేడం. 2 crores వరకు మన అరోరా ఫౌండేషన్ తరఫున మెరిట్ స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఫ్రీ సీట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఓకే. సో మెరిట్ అంటే వాళ్ళకి ఇంటర్మీడియట్లో ఇంటర్మీడియట్ మెరిట్లో ఉండాలి. ఓకే. ఎస్ మేడం. సార్ ఇప్పుడు చూస్తుంటే మనది గ్లోబల్ విలేజ్, నాట్ జస్ట్ ఇక్కడ చదువుకొని ఇక్కడే జాబ్ చేస్తారన్నట్టుగా కాదు కదా. Yes, సో ఇంటర్నేషనల్ లెవెల్ కూడా వాళ్ళకి వెళ్ళి జాబ్ చేసేలాగా మంచి కెరియర్ బిల్డ్ చేసుకునేలాగా ఉండాలి. ఎస్ మేడం. సో అలా ఆపర్చునిటీస్ ఉంటాయి కోర్సెస్ చేస్తే. యా, ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ నేను ముందుగానే చెప్పినట్టు మనం అనుకుంటాము మామూలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ బీటెక్ చేస్తేనే అమెరికా పోవచ్చు అని మామూలుగా మనం కలలు కంటా ఉంటాం. అమెరికా పోవాలంటే బీటెక్ చేయాలి, యూకే పోవాలంటే బీటెక్ చేయాలని. అట్లాగే ఇప్పుడు మన అలీడ్ హెల్త్ సైన్సెస్ వచ్చేసి యుఎస్ కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా, జర్మనీ ఈ కంట్రీస్లో చాలా బాగుంది మేడం. ఓకే. ఈ జర్మనీకి వచ్చేసి ఇప్పుడు నర్సెస్ను ఫ్రీగా తీసుకెళ్తున్నారు, మీకు తెలుసు. ఈ 3 to 4 lakhs ఉంటుంది. ఇప్పుడు కొత్తగా అలీడ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళని కూడా జర్మనీకి పంపిస్తున్నాం మేడం. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన జర్మనీ లాంగ్వేజ్, స్పానిష్ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా మేము ఫస్ట్ సెమిస్టర్ నుంచి A లెవెల్, B లెవెల్, C లెవెల్, ఈ C1, C2 వరకు మనం నేర్పించడం జరుగుతుంది మేడం. అలాగే ఈ హెల్త్ కేర్లో కూడా ఐటీ అనేది ఉంటుంది. ఎట్లయితే బీటెక్లో ఐటీ అనేది ఉంటుందో ఈ హెల్త్ కేర్లో కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే హెల్త్ కేర్ ఇన్ఫర్మాటిక్స్ అనేది ఉంది మేడం. ఈ రోబోటిక్ సర్జరీస్ మనం విన్నాం కదా. రోబోటిక్ సర్జరీస్ వచ్చేసి ఇప్పుడు డాక్టర్ అమెరికాలో ఉండి ఇక్కడ సర్జరీ చేయొచ్చు అనమాట. ఆ రోబోట్స్ సర్జరీ చేస్తాయి అనమాట. ఇప్పుడు బాంబే నుంచి, బాంబేలో మంచి డాక్టర్స్ ఉన్నారు, మనకు హైదరాబాద్లో వాళ్ళు వచ్చి వాళ్ళు పోయి వాళ్ళ టైం వేస్ట్, ఈ కమ్యూనికేషను ఇవన్నీ కూడా కన్వీనియన్స్ ఛార్జెస్ ఇవన్నీ ఎక్కువైతాయి. కాబట్టి డాక్టర్ స్పెషలిస్టులు అక్కడ ఉంటారు, అక్కడి నుంచి ఇక్కడ సర్జరీ చేయొచ్చు అనమాట. ఇంత అడ్వాన్స్డ్ అయింది. అలాగే ఇప్పుడు డేటా కూడా ఎక్కువైంది కదా. ఇప్పుడు మన పేషెంట్ రికార్డ్స్ కానీ, పేషెంట్ డేటా స్టోరేజ్ చేయడం కానీ ఇప్పుడు అంతా ఎక్కువైంది. కాబట్టి ఎందుకంటే ఒక లక్షల్లో, కోట్లలో ఈ డేటా ఉంటుంది. కాబట్టి ఆ ఫైల్స్ని స్టోర్ చేయడం అనేది ఈ డేటా అనలిటిక్స్ అంటారు, డేటా స్టోరేజ్ అంటే బిగ్ డేటా అంటారు మేడం. ఈ డేటా స్టోరేజ్కి కానీ, దీనికి కానీ, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ సెటిల్మెంట్ కానీ ఇవన్నీ కూడా అయింది. అలాగే ఏఐ వలన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రోజు రోజుకు ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. అలాగే హెల్త్ కేర్ ఏఐఎన్ఎంఎల్ కూడా అంటారు. మనం తినే ఆహారాన్ని బట్టి, మనము నడవడికను బట్టి, మన హ్యాబిట్స్ని బట్టి డయాగ్నోసిస్ చేసేసి ముందుగానే మనకి ఏ రోగం వస్తుంది, మనకు క్యాన్సర్ వస్తుందా రాదా, మనకు హార్ట్ అటాక్ వస్తుందా రాదా అనేది ఎప్పుడు వస్తుంది సపోజ్ వస్తే, అటువంటిది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్త్ కేర్ ఏఐఎన్ఎంఎల్ వలన కూడా మనం తెలుసుకోవచ్చు. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కూడా మన అరోరా హెల్త్ యూనివర్సిటీలో ప్రవేశపెట్టడం. కాబట్టి స్టూడెంట్స్కి అబ్రాడ్ అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు అబ్రాడ్లో వెళ్ళి సెటిల్ అయిపోవచ్చు మేడం. అలాగే మీరు అన్నట్టుగా టెక్నాలజీ ఇంపాక్ట్ అనేది ప్రతి ఒక్క ఫీల్డ్ మీద ఉంటుంది. ఇప్పుడు ఏఐ వచ్చిందంటే దాని హెల్త్ కేర్లో కూడా ఉంది మేడం. ఇప్పుడు హెల్త్ కేర్ ఏఐఎంఎల్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నాము. ఈ హెల్త్ కేర్ ఏఐ చేసి ఈ ఎంఎస్ హెల్త్ కేర్ ఇన్ఫర్మాటిక్స్కి వెళ్ళిపోవచ్చు, హెల్త్ కేర్ డేటా సైన్స్కి పోవచ్చు. డేటా సైన్స్ అంటే ఇప్పుడు డెసిషన్ మేకింగ్, ఇప్పుడు ఏదైనా డిసీజ్ కానీ ఏదైనా ఇప్పుడు తొందరగా డెసిషన్ మేకింగ్ కానీ ఈ టోటల్గా ఎప్పుడు మేము చెప్పా కదా ఎప్పుడు డిసీజ్ వస్తుంది ఎప్పుడు అంటే ఫోర్కాస్టింగ్ అనమాట. ముందుగానే మనం ఎస్టిమేషన్ వేయచ్చు అనమాట, పలానా జబ్బులు నువ్వు బారి పడతావు అని చెప్పేసి. దాన్ని కూడా మనం ఏదన్నా ఉంటే ఈ జాగ్రత్తలు తీసుకునే దానికి వీలుగా ఉంటుంది. అండ్ ఆల్సో సైన్సెస్ అంటే థియరీ కాదు, ప్రాక్టికల్స్ మాత్రమే కాదు, రేపొద్దున వాళ్ళు మెషిన్తో టెక్నాలజీతో కూడా వర్క్ చేయాల్సి వస్తుంది. 100% ఇప్పుడు వాడాల్సిందే. ట్రైనింగ్ ఎలా ఉంటుంది? అందుకనే మేడం నేను చెప్తున్నా కదా, ఇప్పుడు రోబోటిక్స్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, మిషన్ లెర్నింగ్ ఉంటుంది, హెల్త్ కేర్ ఇన్ఫర్మాటిక్స్ ఉంటుంది. మన స్టూడెంట్స్కి ఏంటంటే మా ముఖ్య ఉద్దేశం ఇవన్నీ చేయడానికి, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రవేశపెట్టడానికి కారణం ఏంటంటే మన స్టూడెంట్స్ను ఒక ఉద్యోగస్తునిగా, ఒక ఎంప్లాయీగా ఫైల్ పట్టుకొని సర్టిఫికెట్స్ పెట్టుకొని ఉద్యోగం అడిగేవాడిగా లేకుండా ఒక ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేయాలనేది మా ఉద్దేశం మేడం. ఎందుకంటే వాడు ఉద్యోగాలు ఇచ్చేవాడిగా తయారు కావాలనేది మా ఉద్దేశం. హాస్పిటల్ పెట్టి డాక్టర్స్ని రిక్రూట్ చేసుకొని ఒక హాస్పిటల్ కానీ నర్సింగ్ హోమ్ కానీ స్టార్ట్ చేసుకొని 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేవాడిగా తయారు కావాలని. ఇప్పుడు మనం చూస్తున్నాం మేడం ఐఐటీస్ అంటే మనం ప్రతి ఒక్క ఎంప్లాయర్ పడిచేస్తారు. ఎందుకంటే ఏంటంటే ఐఐటీ వాళ్ళలో ఈ థింకింగ్ పవర్ కానీ, ఈ ఎస్టిమేషన్ కానీ, ఎవాల్యుయేషన్ పవర్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళకి ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆలోచన విధానం కానీ, స్టైల్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. అలాగా మనము ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ వల్ల ఏంటంటే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ వల్ల వాళ్ళకి చేస్తూ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాబట్టి వాళ్ళు ఆలోచనతో
ముందుకు వెళ్తారనమాట. కాబట్టి మన స్టూడెంట్స్ కూడా ఆన్ పార్ విత్ ఐఐటీస్ తయారు చేయాలనేది మా ఉద్దేశం మేడం. అలాగే తయారు చేస్తాం. 100% జాబ్ ఓరియంటెడ్ కాకుండా వాళ్ళు 100% ఎంటర్ప్రినర్స్గా తయారవ్వాలనేది మా ఉద్దేశం. పర్ఫెక్ట్ సార్. యా, డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం సార్. నమస్తే. ఎస్, సో చూసారు కదా, ఎంబీబీఎస్ రాకపోతే, ఎంబీబీఎస్ చేయలేకపోతే, డాక్టర్ అవ్వలేకపోతున్నాము అని అనుకుంటే, బైపీసీ చేసిన తర్వాత నీటో ఎప్సెటో రాసి దానిలో ర్యాంక్ రాకపోతే నా కెరీర్ ఇక్కడితోనే ఆగిపోయింది, రేపు పొద్దున నేను ఏం చేయలేదా అని చెప్పేసి అలాంటి క్వశ్చన్ మార్క్సే అవసరం లేదు. అంతకు మించిన బెస్ట్ ఆల్టర్నేటివ్ కోర్సెస్ అనేవి ఉన్నాయి మన అరోరా యూనివర్సిటీ, విచ్ ఇస్ ఇన్ ఉప్పల్. సో మీరు కూడా దాంట్లో అడ్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటే, ఇంకా డీటెయిల్స్ ఫర్దర్గా కావాలి అనుకుంటే కింద మెన్షన్ చేసిన నెంబర్కి డూ కాల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.